టీశాట్కు వెల్కమ్ చెప్తూ మనము ప్రభుత్వ పాలనా శాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని అంటారు. ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆ శాస్త్రంలో భాగంగా ఈరోజు మనం వికేంద్రీకరణ మరియు స్థానిక పాలన అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఈ విషయాలను గురించి ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మెయిన్గా భారతదేశం సమైక్య రాజ్యాంగాన్ని రూపొందించుకున్నది. మన భారత రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి ఎలాంటి పరిపాలనను అందించాలనే విషయంలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని రూపొందిస్తూ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య అర్ధ ఏకకేంద్ర లక్షణాలు కలిగిన రాజ్యాంగంగా దీన్ని నిర్మించారు. అందుకనే ఇంగ్లాండ్కు చెందినటువంటి మరి రాజ్యాంగ నిపుణుడు కేసీ వేర్ ఏమన్నాడంటే దీన్ని అర్ధ సమైక్య, భారత రాజ్యాంగం అనేది సగం సమైక్య లక్షణాలతో కూడుకున్నది, సగం ఏకకేంద్ర లక్షణాలతో కూడుకున్నది. మరి ఈ సమైక్య లక్షణాలతో కూడుకున్నప్పుడు రాజ్యాంగమే అధికారాలను రాష్ట్రాలకు విభజించి ఇస్తుంది. దాంట్లో భాగంగా మరి రాష్ట్రాలు ఆ అధికారాలను జిల్లాలకు ఇస్తాయి, ఆ జిల్లాలు ఆ అధికారాలను మండలాలకు ఇస్తాయి, మండలాలు ఆ అధికారాలను గ్రామ పంచాయతీలకు ఇస్తాయి. అంటే గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్తు, రాష్ట్ర పాలన మరియు దేశం మొత్తానికి కేంద్ర పాలన. కాబట్టి అధికారాలన్నిటినీ రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు, మండలాల నుంచి స్థానిక గ్రామ పంచాయతీలకు. అదేవిధంగా మరి అర్బనైజేషన్లో పట్టణాలలో అయితే మున్సిపాలిటీలు మరియు పెద్ద పెద్ద నగరాలలో అయితే కార్పొరేషన్లు. ఈ విధంగా అధికారాలను కేంద్ర ప్రభుత్వం నుండి ఈ అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ఒక పట్టణానికి కానీ ఒక గ్రామ పంచాయతీకి కానీ అధికారాలను పంచి ఇస్తే దాన్ని ఏమంటారంటే వికేంద్రీకరణ, పవర్ డిస్ట్రిబ్యూషను, అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. అదే మరి అధికారాలను కేంద్రం తన దగ్గర అట్టు పెట్టుకొని ఉంటే దాన్ని ఏమంటాం? సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. దాన్నేమో సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, దీన్నేమో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. ఇది మనము మెయిన్ టాపిక్గా ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలనే స్థానిక ప్రభుత్వాలు అంటారు, లోకల్ గవర్నమెంట్స్ అంటారు. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంది? మరి స్టేట్ గవర్నమెంట్ ఎవరు, యూనియన్ గవర్నమెంట్ ఎవరు? భారతదేశం మొత్తానికి పరిపాలించే గవర్నమెంటు మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం అంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు? మన తెలంగాణ రాష్ట్రానికి మరి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంకా స్థానిక ప్రభుత్వం ఎవరు? జిల్లాకు ఒక జిల్లాను యూనిట్గా తీసుకొని కలెక్టర్ గారు, ఐఏఎస్ నుంచి వచ్చిన కలెక్టర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి క్వాలిఫై ఇచ్చినటువంటి వాళ్ళు ఆ జిల్లాను యూనిట్గా తీసుకొని పరిపాలిస్తే దాన్ని జిల్లా పాలన అంటారు. తర్వాత జిల్లాలో మండల పాలన, తర్వాత గ్రామంలో గ్రామ పాలన, మరి నగరానికైతే నగర పాలన, మరి పట్టణానికైతే పట్టణ పాలన, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు. ఇవన్నీ ఈ స్థానిక ప్రభుత్వాలు అంటారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మినహాయించి మిగతా పరిపాలనను స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. మరి గ్రామరాజ్యమే రామరాజ్యం అనే నినాదాన్ని మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఈ భారతదేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపితగా పిలువబడుతున్న ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మరి ఏమని అన్నాడంటే, ఆయన కలలను సాకారం చేయాలంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఎంత? 40, ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40 ఏం చెప్తుంది? ఇక్కడ పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. అంటే భారతదేశం 180% గ్రామాలతో నిండి ఉన్నది. 80%
జనాభా ఎక్కడ ఉన్నదంటే గ్రామాలలో ఉన్నది. మిగతా రిమైనింగ్ 20% జనాభా పట్టణాలలో ఉన్నది, నగరాలలో ఉన్నది. కాబట్టి గ్రామరాజ్యమే రామరాజ్యము, గ్రామరాజ్యమే రామరాజ్యం అని మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పి ఉన్నారు. మరి 40వ ఆర్టికల్ ప్రకారం ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థను మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అలాంటి సంస్థలు ఏందో మనం నేర్చుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వి ఈ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్ నగరపాలక సంస్థలకు 2 రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. ఎందుకు? ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థలకు, నగరపాలక సంస్థలకు 73వ అలానే 74వ రాజ్యాంగ సవరణలు 1993వ సంవత్సరంలో, ఎప్పుడో 1993 ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడమైంది. అంటే గ్రామము, మండలము, జిల్లాను యూనిట్గా తీసుకొని ఏర్పాటు చేసే సంస్థలను ఏమంటారంటే పంచాయతీరాజ్ సంస్థలు అంటారు. మరి పట్టణాలను, నగరాలను అర్బనైజ్డ్ గవర్నమెంట్స్, ఇవేమో రూరల్ గవర్నమెంట్స్. అంటే నగరాలను హైదరాబాద్ నగరము, వరంగల్ నగరము, కరీంనగర్ నగరము, ఇట్లా నిజామాబాద్, ఇట్లా నగరాలను పరిపాలించే సంస్థలనేమో మనం ఏమంటామంటే కార్పొరేషన్స్ అంటారు. మరి పట్టణాలను పరిపాలించే సంస్థలను ఏమంటారు? మున్సిపాలిటీస్ అంటారు. వాటి కొరకు 74వ రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. దీన్ని పంచాయతీరాజ్, ఇది నగరపాలక సంస్థలు. ఈ సంస్థల గురించి దానికి స్వయం ప్రతిపత్తి అంటే అధికారాల కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా రాజ్యాంగంలో సవరణలు చేసి డైరెక్ట్ మన రాజ్యాంగమే వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది. ఏ సవరణలు? 1993వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. చారిత్రక నేపథ్యం. అసలు ఈ స్థానిక పాలన అనేది మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి పరిశీలిద్దాం. చరిత్రను తీసుకున్నట్టయితే బ్రిటిష్ కాలం కంటే ముందు స్థానిక సంస్థలు ఎలా ఉండే? మన దేశాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు, బ్రిటిష్ వారు. వాళ్ళకంటే ముందు చరిత్రలో ఈ స్థానిక సంస్థలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాచీన కాలంలో ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన చారిత్రక ప్రాధాన్యత ఉందంట. అప్పుడు కూడా చరిత్రలో కూడా ఈ స్థానిక పరిపాలన ఉన్నట్లు మనకు చరిత్రకారులు చెప్తూ వస్తున్నారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామ కూటమి అనేటువంటి గ్రామాధికారులను గుర్తించి ప్రస్తావించిండు. మరి చరిత్రలో గ్రామాలకు స్థానిక పాలనలు ఉన్నట్టు ఎవరు చెప్తున్నాయా? కౌటిల్యుడు. మరి ఎక్కడ చెప్పిండు? తన అమూల్యమైన గ్రంథమైన అర్థశాస్త్ర. కౌటిల్యుడు రాసిన గ్రంథం పేరు అర్థశాస్త్ర. టైటిల్ ఏమో అర్థశాస్త్ర. అందులో ఉన్నది మొత్తం పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది. కాబట్టి ఆ అమూల్యమైన అర్థశాస్త్ర అనే గ్రంథంలో కౌటిల్యుడు ఏమని పేర్కొన్నాడు? గ్రామాన్ని పరిపాలించే అధికారి పేరు గ్రామిక లేదా గ్రామని. తర్వాత ఒక 10 మరి ఇప్పుడు ఎలా అంటే ఆ 2 అంశాలను మనం ఇప్పుడు నేర్చుకున్నది. ఒక గ్రామ అధికారిని ఏమని పిలుస్తారు? గ్రామని అని పిలుస్తారు. ఇప్పుడు గ్రామంలో మనం ఏమని పిలుస్తున్నాం? అధికారి పేరు సర్పంచ్ అని పిలుస్తున్నాం. అప్పుడు ప్రాచీన కాలంలో చరిత్రలో కౌటిల్యుడు చెప్పిన ప్రకారం అర్థశాస్త్రము అనే గ్రంథంలో గ్రామాన్ని పరిపాలించే అధికారిని గ్రామని అని పిలిచిండ్రు. అదేవిధంగా 10 గ్రామాలకు ఒక అధికారి ఉండే. 10 గ్రామాలకు ఒక అధికారి ఉంటే ఆ అధికారిని ఏమని పిలిచిండ్రయ్యా ఆ రోజు? దశగ్రామని. అంటే ఒక గ్రామాన్ని పరిపాలించే అధికారి పేరేమో గ్రామని, తర్వాత 10 గ్రామాలను పరిపాలించే అధికారి పేరేమో దశగ్రామని అని పిలిచిందని అప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయని చరిత్ర ద్వారా కౌటిల్యుని అర్థశాస్త్ర అనే గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి అదేవిధంగా మెగస్థనీస్ అనేటువంటి ఒక విదేశీ చరిత్రకారుడు తన అమూల్యమైన గ్రంథం, ఆయన కూడా ఒక ఫేమస్ బుక్ రాసిండు. ఆ గ్రంథం పేరు ఇండికా.
మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి వివరించిండు. పాటలీపుత్రం అంటే ఏంటిది? పాట్నా. ఇప్పుడు బీహార్ అనే రాష్ట్రానికి రాజధానే పాట్నా. ఆ పాట్నా నగరాన్ని పాట్నా, ఈ పాట్నా అనేది సిటీ పేరు, నేమ్ ఆఫ్ ద సిటీ, ఒక నగరం పేరు. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ బీహార్ స్టేట్. బీహార్ అనే రాష్ట్రానికి పాట్నా సిటీ రాజధాని, క్యాపిటల్ సిటీ. అప్పుడు పాటలీపుత్రం అని అనేవాళ్ళు చరిత్రలో దీనిని. ఈ నగరంలో మున్సిపల్ ప్రభుత్వం గురించి ఆ కాలంలో మున్సిపాలిటీ, అక్కడ మున్సిపల్ అంటే పరిపాలన, స్థానిక పరిపాలన ఉన్నట్లు మెగస్తనీస్ అనేటువంటి ఒక విదేశీ రచయిత ఇండికా అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మరి మధ్యయుగంలో కూడా దక్షిణ భారతదేశంలో చోళులు, ద కింగ్డమ్ ఆఫ్ చోళా అంటే చోళుల పరిపాలనా కాలంలో స్థానిక సంస్థలు అంటే గ్రామాలు విలసిల్లినవి. ఎక్కడ సార్? చోళుల పరిపాలనా కాలంలో. ఈ చోళులు పరిపాలించిన కాలంలో గ్రామాలు చాలా గొప్పగా అన్ని రంగాలలో ప్రసిద్ధి చెందినాయి అంట. అందుకనే చోళుల పరిపాలనా కాలం గ్రామాలకు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నదని మనం చరిత్ర ద్వారా నేర్చుకుంటున్నాం. మొదటి పరాంతకుని యొక్క ఉత్తర మెరూర్ శాసనము మరియు చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా రాసిందట. మొదటి పరాంతకుడు అనే యొక్క చరిత్రకారుని ప్రకారము ఉత్తర మెరూర్ అనే శాసనంలో ఏం చెప్తుండ్రు? చోళులు మరి దేని మీద రాసిండ్రు అంటే తాటి ఆకుల మీద రాసిర్రు. చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పేపర్స్గా, బ్యాలెట్ పత్రాలుగా వాడినరట. తాటి చెట్టు మనకు తెలుసు కదా, ఆ తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, ఇప్పుడు మనం పేపర్ వాడుతున్నాం, ఏదైతే కాగితాన్ని వాడుతున్నామో ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. మరి ఒకప్పుడు మనం బ్యాలెట్ పేపర్స్ వాడినాం. ఆ బ్యాలెట్ పేపర్స్గా ఆనాడు చరిత్రలో తాటి ఆకులను వాడినట్టు ఎవరు? చోళులు ఈ బ్యాలెట్ పత్రాలుగా తాటి ఆకులను, కుండలను బ్యాలెట్ బాక్సులుగా, ఇప్పుడు మట్టితో తయారు చేసిన కుండలను మనందరం చూస్తున్నాం. ఆ కుండలను మరి బ్యాలెట్ బాక్సులుగా వాడినరు. ఈ తాటి ఆకులను తీసుకొని ఓటు వేసి, అంటే దాని మీద టిక్కు పెట్టి వాళ్ళు ఒక దాంతో గీసి, అంటే ఏదో ఇనుప లాంటి ములలతో గీసి కుండలల్లో బ్యాలెట్ బాక్సులుగా వాడినట్టు స్థానిక సంస్థలకు పాలకులను ఆ విధంగా చరిత్రలో ఎంపిక చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తుండ్రు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం పంచాస్ అనే 5 సభ్యులతో కూడిన ఒక మండలి ఉండేది. అప్పుడు గ్రామాలలో మరి ఒక 5 సభ్యులు, ఎంతమంది అండి? 5. ఈ 5 సభ్యులతో ఉన్నటువంటి దాన్ని ఏమని అన్నారంటే పంచాస్. ఇది ఈ మండలి ఆ గ్రామాన్ని పరిపాలించేది. కాబట్టి ఈ పంచాస్ అనే పదమే ఆ తర్వాత కాలక్రమంలో పంచాయతీగా మారింది అనేది ఒక ప్రతీతి. చరిత్ర ప్రకారం పంచాస్ అనే 5 వ్యక్తులతో కూడిన ఒక మండలి గ్రామాలను పరిపాలించేది. ఆ గ్రామానికి ఉన్న ఈ పంచాస్ అనేటువంటి పదము తర్వాత కాలక్రమంలో పంచాయతీగా మారింది. అదే ఈరోజు మనం పిలుచుకుంటున్న గ్రామ పంచాయతీ. అంటే గ్రామాన్ని పరిపాలించే ఒక స్థానిక పరిపాలనా సంస్థ పేరే గ్రామ పంచాయతీ. గ్రామానికి చోళుల పరిపాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి అని అతిశయోక్తి మరి లేదు. అప్పుడే మనం చెప్పుకున్నాం. ఈరోజు చోళుల పరిపాలన కాలంలో చోళరాజులు గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిరనేది నేర్చుకుంటున్నాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో కూడా గ్రామ స్థాయిలో పంచాయతీలు ఉండేవి. ఎవరి కాలంలో? ఢిల్లీ సుల్తానేట్ కాలంలో కూడా ఈ గ్రామాలలో జరిగిందంటే భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించిండు. ఇప్పుడున్నటువంటి భూమి, తరి, మెట్ట, పొలాలు, శెలికలు
ఈ భూమిని కొలిసి మెజర్మెంట్స్ చేసి వాటి ప్రకారమే శిస్తు ట్యాక్స్. శిస్తు అంటే ఏంది? ట్యాక్స్ అంటాం. ఈ భూమి శిస్తును ల్యాండ్ ట్యాక్స్, సాయిల్ ట్యాక్స్ ఆ రోజు విధించేవారట. ఎవరు మొదలుపెట్టిరు ఇది? షేర్షా అనేటువంటి రాజు ఈ యొక్క మరి భూమిని కొలిసి దాని మీద శిస్తు ఒక ట్యాక్స్ విధించే పన్ను, మనం ఏమంటాం? శిస్తును పన్ను అంటాం. ఈ విధానాన్ని షేర్షా కాలంలో షేర్షా గారు ప్రవేశపెట్టారు. ఈ విధంగా షేర్షా కాలంలో గ్రామ స్థాయిలో స్థానిక సంస్థలు చాలా పరిడవిల్లినాయి, పనిచేసినాయని మనం తెలుసుకుంటున్నాం. మొఘలుల కాలంలో పంచాయతీ స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునేది ఈ మొఘలు సామ్రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ మొఘల్స్. మొఘలు సామ్రాజ్యంలో కూడా మొఘలుల కాలంలో కూడా ఈ స్థానిక పాలన పంచాయతీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి మొఘలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాలు అని అనేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం కొత్వాల్ అనే పదాన్ని వాడుతున్నాం. మరి మన హైదరాబాదు నగరానికి మొదటి కొత్వాల్ ఎవరు? రాజబహదూర్ వెంకట్రామరెడ్డి. ఎవరు? రాజబహదూర్ వెంకట్రామరెడ్డి. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి. మరి ఈయనే మన హైదరాబాదు నగరానికి మొట్టమొదటి నగర మేయర్గా చెప్పొచ్చు. కాబట్టి ఆనాడు కొత్వాల్ అనే పదాన్ని వాడినరు. కాబట్టి మరి మొఘలు సామ్రాజ్యంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి పరిపాలించింది. కాబట్టి దాని నుంచే కొత్వాల్ అనే పదాన్ని మనం కూడా తీసుకోవడం జరిగింది. ఈ కొత్వాల్కు సాయంగా మున్సబ్ అనేటువంటి ఇంకొక అధికారి ఉండేవాడు. కొత్వాల్ అనే పై అధికారికి అతనికి అసిస్టెంట్గా సాయం చేయడానికి ఎవరుండేవారు? మున్సబ్ అనే అధికారి కూడా ఉండేవాళ్ళని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలు ఎలా ఉండే? ఇదంతా చరిత్రలో ప్రాచీన కాలంలో బ్రిటిష్ వారి పరిపాలన పూర్వం జరిగింది ఇది. మరి బ్రిటిష్ వచ్చినాక ఎట్లా జరిగింది స్థానిక పరిపాలన అనేది మనం నేర్చుకుందాం. మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర మొదలైందని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి, అది మన బ్రిటిష్ ఎలిజబెత్ రాణి అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మొదలైన తర్వాత మద్రాసు నగరంలో, ఇప్పుడు తమిళనాడు రాజధాని ఏదైతే చెన్నై అని పేరు మార్చుకున్న వాళ్ళు, కాబట్టి ఈ చెన్నై సిటీ పూర్వం మద్రాసు నగరం అనేది. కాబట్టి ఆ మద్రాసు నగరానికి ఒక కార్పొరేషన్ను బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. దాంతోనే ఆధునిక స్థానిక పాలన మొదలైందని చరిత్రలో చెప్పబడింది. రెండవ జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ 1687. ఎప్పుడండి? 1687. ఎవరినే? సెకండ్ జేమ్స్. ఈ సెకండ్ జేమ్స్ సెకండ్ జేమ్స్ సెకండ్ జేమ్స్ మరి జారీ చేసిన ఒక ఆర్డర్ ప్రకారము 1687 సంవత్సరంలో పన్నుల వసూలు కోసం మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. రెండవ జేమ్స్ చక్రవర్తి మరి ఎందుకు మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్? ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసిండంటే మరి పన్నులు, ట్యాక్సెస్ను కలెక్ట్ చేసిన కొరకు, ట్యాక్సెస్ డబ్బును, పన్నును, శిస్తును కలెక్ట్ చేయడం కొరకు, వసూలు చేయడం కొరకే ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది ఎవరు స్థాపించారు? ఇదంతా ఈస్ట్ ఇండియా కంపెనీ. దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే నెలకొల్పి ఈ విధంగా మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ను భారతదేశంలో తొలిసారిగా స్థానిక పరిపాలనగా, లోకల్ గవర్నమెంట్గా చెప్పడం జరిగింది. పన్ను విధింపును ప్రజలు వ్యతిరేకించడంతో ఏదైతే ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుంటే ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు వ్యతిరేకించారు. అప్పుడు 1726లో కార్పొరేషన్ స్థానే మేయర్ కోర్టులు స్థాపించబడ్డాయి. కార్పొరేషన్ ఏదైతే మద్రాస్ కార్పొరేషన్ ఉందో దాని స్థానంలో కొత్తగా
మేయర్ కోర్టులు. మేయర్ కోర్టులు అనే దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇదంతా? 1726 సంవత్సరంలో. అయితే ఇవి పాలనా వ్యవహారాల కంటే న్యాయ సంబంధమైన విధులనే ఎక్కువగా నిర్వహించేవి. ఇవి అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ కంటే, పరిపాలనా వ్యవహారాల కంటే లీగల్ డ్యూటీస్ అంటే న్యాయ సంబంధమైన విధులనే ఎక్కువ నిర్వహించినట. బ్రిటిష్ వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నారు. ఒక యూనిట్కు ఒక జిల్లా తీసుకొని ఆ జిల్లా పరిపాలన అధికారిని ఏమని పిలిచిర్రు? తొలిసారిగా ఈ భారతదేశంలో 1772 సంవత్సరంలో జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని దాని పాలన అధికారి ఎవరు పెద్ద అంటే కలెక్టర్ అనే పదాన్ని భారతదేశంలో తొలిసారిగా 1772 సంవత్సరంలో మరి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. కలెక్టర్ అనేట ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తానికి అధికారి. చార్టర్ చట్టం 1793 ప్రకారం 1793 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఈ చార్టర్ చట్టం ఏం చెప్తుంది మరి? మద్రాసు, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించింది. 1793 సంవత్సరంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చార్టర్ చట్టము మద్రాస్ అంటే తమిళనాడు రాష్ట్రం రాజధాని, కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రాజధాని, బొంబాయి అంటే మరి మహారాష్ట్ర, ఇప్పుడు మనం అనుకుంటున్న మహారాష్ట్ర ఏదైతుందో ఆ మహారాష్ట్ర రాష్ట్రానికి రాజధాని బొంబాయి. ఈ 3 నగరాలకు భారతదేశంలో తొలిసారిగా స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత, ఒక లీగాలిటీని, ఒక లెజిటిమసీని కల్పించడం జరిగింది. ఇదంతా చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చార్టర్ చట్టం 1813 ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారాన్ని కల్పించారు. అప్పుడేమో చట్టాన్ని తెచ్చిరు, ఇప్పుడేమో ఇంకొక చార్టర్ చట్టం తెచ్చి బ్రిటిష్ వారు 1813 చార్టర్ చట్టం ద్వారా, ఇప్పుడు 1813 చార్టర్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు ట్యాక్సెస్ విధించాలి, పన్నులు విధించాలి. పన్నులు విధిస్తుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు వ్యతిరేకిస్తారు, మన భారతీయ ప్రజలు. కాబట్టి దాన్ని మరి చెల్లించని వారిపై, ఎవరైతే పన్నులు చెల్లించమని తిరగబడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి ఈ చట్టానికి చట్టబద్ధత కల్పించారు. దీన్ని కూడా లెజిటిమైజ్ చేయడం జరిగింది, లీగాలిటీ కల్పించారు. భారతదేశానికి గవర్నర్ జనరల్ 1835-36గా పనిచేసినటువంటి మెట్కాఫ్, భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసిన ఆంగ్లేయ అధికారి పేరు మెట్కాఫ్. మరి ఈ మెట్కాఫ్ అనేట ఆయనే 1835 నుంచి 36 సంవత్సరంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేసిండు. ఆయన భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్గా అభివర్ణించిండు. మెట్కాఫ్ అనే ఆంగ్లేయ అధికారి ఆయన గవర్నర్ జనరల్గా 1835-36 సంవత్సరంలో భారతదేశానికి పనిచేసిండు. అప్పుడు భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను ఏమని చెప్పిండంటే సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్ అని అభివర్ణించిండు. కాబట్టి నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందినాయి. ఆ రోజు మెట్కాఫ్ చెప్పిన లిటిల్ రిపబ్లిక్స్ ఏవైతున్నాయో భారతదేశంలో గ్రామాల పరిపాలనా వ్యవస్థలు, అవి ఈరోజు స్థానిక ప్రభుత్వాలుగా అంటే లోకల్ గవర్నమెంట్స్గా వచ్చినాయి. లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్గా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, అవే పరిపాలన చేసుకుంటున్నాం. మరి భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడంటే 1861. మరి దీని ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పచెప్పారు.
అప్పుడేమో గ్రామాలకు డైరెక్ట్ ఇచ్చారు బ్రిటిష్ వారు. ఇప్పుడేమో 1861వ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, భారత కౌన్సిల్ చట్టం ప్రకారం మరి స్థానిక ప్రజల అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పారు. దీన్ని మళ్ళీ ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని కూడా పేరెన్నికగన్న ఒక తీర్మానం 1870 ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో, భారతదేశం యొక్క వైస్రాయ్గా పనిచేసిన ఇంగ్లీష్ అధికారి పేరు లార్డ్ మేయో. ఈయన ఏం చేసిండు, స్థానిక ప్రభుత్వాలకు మొదటిసారిగా 1870వ చట్టం ద్వారా మరి పేరెన్నిక కలిగినటువంటి ఒక ఆర్థిక వికేంద్రీకరణ, ఇక్కడ ఎకనామికల్ డీసెంట్రలైజేషన్ అంటే ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ చేసిండు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసి మరి ఎకానమీ మనకు విత్తం కావాలి, ధనం మూలం మిదం జగత్. కాబట్టి ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా డబ్బుతో అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని డీసెంట్రలైజ్ చేసి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఆయన పేరు వైస్రాయ్ లార్డ్ మేయో. కాబట్టి ఈ విధంగా మనము వైస్రాయ్ లార్డ్ రిప్పన్ను స్థానిక ప్రభుత్వాలకు ఆర్థికపరమైన మరియు పాలనాపరమైన అధికారాలను బదలాయించిండు. 18 మే 1882 ఒక తీర్మానాన్ని ప్రతిపాదించిండు. ఎవరు? మళ్ళీ ఇతను కూడా ఇంగ్లీషు అధికారే. ఇతను వైస్రాయ్ లార్డ్ రిప్పన్. అసలు భారతదేశానికి స్థానిక సంస్థల పితామహుడు అని పేరుంది. ఈయనే ది ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. లోకల్ గవర్నమెంట్స్ అనే పేరు ఎవరికి ఉందంటే లార్డ్ రిప్పన్కు ఉన్నది. వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అంటే స్థానిక ప్రభుత్వాలకు ఆర్థికపరమైన మరియు పాలనాపరమైన అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పాలనాపరమైన అడ్మినిస్ట్రేషన్ను అధికారాలను బదలాయిస్తుండు గ్రామాలకు, జిల్లాలకు, బ్లాకులు, అప్పుడు బ్లాకులు ఉండే సమితులకు, ఇప్పుడు మండలాలు వచ్చినాయి. ఈ విధంగా ఇది ఏ రోజున ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిందంటే 1882వ సంవత్సరం 18 మే తారీఖున ప్రవేశపెట్టి లార్డ్ రిప్పన్ భారతదేశ స్థానిక ప్రభుత్వ సంస్థలకు పితామహుడుగా పేరెన్నిక పొందినటువంటి అధికారి లార్డ్ రిప్పన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాసులో మళ్ళీ కలుసుకుందాం.